ఈరోజు ఆంధ్రప్రదేశ్ 3వ తరగతి ఆంగ్లం పాఠ్య పుస్తకంలో 4వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 4వ పాఠం హెల్ప్ మీ ప్లీజ్, దయచేసి నాకు సహాయం చేయి. ఇందులో 45 నుంచి 52 పేజీ వరకు. రీడ్ ద ఫాలోయింగ్, అబ్జర్వ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ రెడ్ కలర్. కింద వాక్యాలను చదవండి, రెడ్ కలర్లో ఉన్న పదాలను అబ్జర్వ్ చేయండి. ద ఫస్ట్ పర్సన్ ద ర్యాబిట్ మెట్ ఈజ్ ద ఫార్మర్. ద ఫస్ట్ పర్సన్ ద ర్యాబిట్ మెట్ ఈజ్ ద ఫార్మర్. ర్యాబిట్ అంటే కుందేలు కలిసిన మొదటి వ్యక్తి ఎవరంటే ఫార్మర్, రైతు. ద సెకండ్ పర్సన్ ద ర్యాబిట్ మెట్ ఈజ్ పాటర్. కుందేలు కలిసిన రెండవ వ్యక్తి, సెకండ్ పర్సన్ అంటే రెండవ వ్యక్తి ఎవరంటే పాటర్. ద థర్డ్ పర్సన్ ద ర్యాబిట్ మెట్ ఈజ్ బార్బర్. కుందేలు కలిసిన మూడవ వ్యక్తి, ద థర్డ్ పర్సన్ ఎవరంటే బార్బర్. ద ఫోర్త్ పర్సన్ ద ర్యాబిట్ మెట్ ఈజ్ ద టైలర్. కుందేలు కలిసిన నాలుగవ వ్యక్తి, ద ఫోర్త్ పర్సన్ నాలుగవ వ్యక్తి, మెట్ ఈజ్ ద టైలర్. నాలుగవ వ్యక్తి ఎవరంటే టైలర్, దర్జీ. ద సిక్స్త్ పర్సన్ ద ర్యాబిట్ మెట్ ఈజ్ ద ఫిషర్మెన్. కుందేలు కలిసిన ఆరవ వ్యక్తి ఎవరంటే ఫిషర్మెన్, చేపలు పట్టే ఆయన. ద సెవెంత్ పర్సన్ ద ర్యాబిట్ మెట్ ఈజ్ ద టీచర్. కుందేలు కలిసిన ద సెవెంత్ పర్సన్ ఏడవ వ్యక్తి ఎవరంటే టీచర్, ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు. ద వర్డ్స్ గివెన్ ఇన్ కలర్ ఆర్ యూజ్డ్ టు ఇండికేట్ ద ఆర్డర్ ఆఫ్ థింగ్స్ ఆర్ పర్సన్స్. పైన ఉన్న వాక్యాలలో కలర్లో ఉన్న అంటే రెడ్ కలర్లో ఉన్న పదాలను దేటిని సూచిస్తాయంటే ఆర్డర్ ఆఫ్ థింగ్స్, క్రమంలో ఉన్న వస్తువుల్ని లేదా వ్యక్తులని. క్రమంలో అంటే ఒకటవ వ్యక్తి, రెండవ వ్యక్తి, మూడవ వ్యక్తి అంటాం కదా, అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అలా క్రమంలో ఉన్న వ్యక్తిని సూచిస్తాయి ఈ పదాలు. ఏంటంటే అవి ఫస్ట్, సెకండ్, థర్డ్. అబ్జర్వ్ ద పిక్చర్స్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్. కింద వాని బొమ్మల్ని అబ్జర్వ్ చేయండి, గమనించండి, ఆన్సర్లు రాయండి. ద ఫోర్త్ ఉమెన్ ఈజ్, ఇక్కడ చూడండి, ద ఫోర్త్ ఉమెన్ ఈజ్ డాష్ ఎవరంటే ఫిషర్ ఉమెన్. ఫోర్త్ ఉమెన్ ఎవరంటే ఫిషర్ ఉమెన్. ద డ్రైవర్ ఈజ్ డాష్ ఉమెన్. డ్రైవర్ ఎవరంటే ఇన్నో ఉమెన్ అంటే ఫస్ట్ ఉమెన్. డ్రైవర్ ఎవరంటే ఫస్ట్ ఉమెన్. ద సెకండ్ ఉమెన్ ఈజ్, సెకండ్ అంటే రెండవ ఆవిడ ఎవరు అని అంటే బార్బర్. ఆన్సర్ బార్బర్. ద సెకండ్ ఉమెన్ అంటే రెండవ ఆవిడ ఎవరంటే, రెండవ మహిళ లేదా రెండవ ఆవిడ ఎవరంటే బార్బర్. తర్వాత ద టైలర్ ఈజ్ ద డాష్ ఉమెన్. టైలర్ అనేది ఎన్నవ మహిళ. చూడండి, టైలర్ అనేది ఐదవ మహిళ. ఈ ఫోటోలో టైలర్ అనేది ఐదవ మహిళ. నెక్స్ట్ ద కాబ్లర్ ఈజ్ ద డాష్ ఉమెన్. కాబ్లర్ అనేది ఎన్నవ మహిళ. థర్డ్, కాబ్లర్ అనేది మూడవ మహిళ. దాన్ని మనం మూడవ అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే థర్డ్ ఉమెన్. ఓకేనా. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్, అబ్జర్వ్ ద వర్డ్స్ ఇన్ బోల్డ్. కింద వాక్యాలను చదవండి, బోల్డ్ లెటర్లో ఉన్న పదాలను గమనించండి. ద ర్యాబిట్ వాజ్ గేజింగ్ అంటే ర్యాబిట్ మేస్తుంది. ఎక్కడంటే ఇన్ ఏ ఫీల్డ్, పొలంలో మేస్తుంది. ఇన్ ఏ ఫీల్డ్, ఇన్ అంటే లో, మనం విభక్తుల గురించి చెప్తాం కదా, లో, కిన్కున్లో, లో పైన. ద ర్యాబిట్ వాజ్ గేజింగ్ ఇన్ ఏ ఫీల్డ్, ఫీల్డ్లో అంటే పొలంలో ర్యాబిట్ అనేది, కుందేలు అనేది మేస్తుంది. ద ర్యాబిట్ శాట్ ఆన్ ఏ వెల్. కుందేలు శాట్ ఆన్ ఏ వాల్. ఏ వాల్ అంటే ఆన్ అంటే పైన, ఎక్కడ కూర్చుందంటే ర్యాబిట్ అనేది వాల్ పైన, గోడ పైన కూర్చుంది. ద మ్యాన్ వాజ్ సిట్టింగ్ అండర్ ఏ ట్రీ. అండర్ అంటే క్రింద, దేని కింద అంటే ఏ ట్రీ. ద మ్యాన్ వాజ్ సిట్టింగ్, ఒక వ్యక్తి కూర్చున్నాడు, అండర్ ఏ ట్రీ ఒక చెట్టు కింద వ్యక్తి కూర్చున్నాడు. ద ఫస్ట్ సెంటెన్స్ టెల్స్ అస్ ద ప్లేస్ వేర్ ద ర్యాబిట్ వాజ్ గ్రేజింగ్. మొదటి వాక్యం ఉంది కదా, ర్యాబిట్ వాజ్ గ్రేజింగ్ ఇన్ ఏ ఫీల్డ్ అని. ఆ సెంటెన్స్ ఏం తెలియజేస్తుందంటే ఎక్కడ ర్యాబిట్ అంటే కుందేలు అనేది మేస్తుంది అనేది తెలియజేస్తుంది. ఎక్కడ మేస్తుందంటే ఇన్ ఏ ఫీల్డ్, ఒక పొలంలో లేదా అడవిలో మేస్తుంది. ద సెకండ్ సెంటెన్స్ టెల్స్ ద ప్లేస్ వేర్ ద ర్యాబిట్ వాజ్ సిట్టింగ్. సెకండ్ సెంటెన్స్ ఏం తెలియజేస్తుంది, ద ర్యాబిట్ శాట్ ఆన్ ఏ వాల్. శాట్ అంటే ర్యాబిట్ అనేది ఎక్కడ కూర్చుందో తెలియజేస్తుంది. ర్యాబిట్ ఎక్కడ కూర్చుంది, ఆన్ ఏ వాల్, ఒక గోడ పైన కూర్చుంది. ద థర్డ్ సెంటెన్స్ సేస్ వేర్ ద మ్యాన్ వాజ్ సిట్టింగ్. మూడవ వాక్యం దేని తెలియజేస్తుంది, వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడో తెలియజేస్తుంది. ఎక్కడ కూర్చున్నాడు వ్యక్తి, అండర్ ఏ ట్రీ, చెట్టు కింద కూర్చున్నాడు. ద వర్డ్స్ గివెన్ ఇన్ బోల్డ్ డినోట్ ద పొజిషన్ ఆఫ్ ఎ సబ్జెక్ట్.
In the absence of these words, the sentence will not be meaningful. They are called prepositions. చూద్దాం. The words given in bold, అంటే బోల్డ్లో ఉన్న ఈ వర్డ్స్ ఇన్ను, ఆను, అండర్ ఇవన్నీ ఉన్నాయి కదా, డినోట్ ద పొజిషన్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ యొక్క పొజిషన్ని, సబ్జెక్ట్ ఎక్కడుందో దాని యొక్క పొజిషన్ని, స్థితిని లేదా దాని యొక్క ప్లేస్ని తెలియజేస్తుంది. ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ దీస్ ఇటువంటి వాక్యాలు లేనట్లయితే ద సెంటెన్స్ విల్ నాట్ బి మీనింగ్ఫుల్. ఆ వాక్యానికి అర్థం ఉండదు. దే ఆర్ కాల్డ్ ప్రిపోజిషన్స్. ఇటువంటి పదాలు మనం ఏమంటామంటే ప్రిపోజిషన్స్, విభక్తి ప్రయం. సింపుల్గా ద వర్డ్స్ గివెన్ ఇన్ బోల్డ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఎ సబ్జెక్ట్. ప్రీ పొజిషన్ అంటాం కదా, సబ్జెక్ట్ యొక్క అంటే కర్త యొక్క స్థలాన్ని లేదా కర్త యొక్క పొజిషన్ని, ప్లేస్ని తెలియజేస్తాయి ఈ వర్డ్స్ లేకుండా ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ ద సెంటెన్స్ విల్ నాట్ బి మీనింగ్ఫుల్. ఆ వర్డ్స్ లేకపోతే ఆ వాక్యానికి అర్థం లేకుండా పోతుంది. దే ఆర్ కాల్డ్. అటువంటి పదాలను మనం ఏమంటామంటే ప్రిపోజన్స్, విభక్తి ప్రత్యయములు. స్టడీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. దేర్ ఈజ్ ఏ బాల్ ఇన్ ఏ బాక్స్. బాల్ ఎక్కడ ఉందంటే డబ్బాలో, ఒక పెట్టెలో ఉంది. బాక్స్ అంటే ఒక అట్ట పెట్టెలో ఉంది. బాల్ ఎక్కడ ఉంది? దేర్ ఈజ్ ఎ బాల్ ఇన్ ఏ బాక్స్. బాక్స్లో బాల్ ఉంది. ద బాక్స్ ఈజ్ ఆన్ ఏ టేబుల్. బాక్స్ ఎక్కడ ఉంది? టేబుల్ పైన ఉంది. ఆన్ ఏ టేబుల్, టేబుల్ పైన ఉంది. ద బాక్స్ ఈజ్ ఆన్ ఏ టేబుల్. బాక్స్ ఎక్కడ ఉందంటే టేబుల్ పైన ఉంది. బొమ్మలో గమనించండి. ద టేబుల్ ఈజ్ అండర్ ఏ కబోర్డ్. ఆ టేబుల్ ఎక్కడ ఉంది? కబోర్డ్ కింద ఉంది. అండర్ ఏ కబోర్డ్, కబోర్డ్ కిందనే టేబుల్ ఉంది. టేబుల్ ఎక్కడ ఉందంటే అండర్ ఏ కబోర్డ్. Now fill in the blanks with the words in, on, under. There is a puppy dash a table. పప్పీ ఎక్కడ ఉందండి? అండర్ ఏ టేబుల్, టేబుల్ క్రింద ఉంది. నౌ ద పప్పీ సిట్టింగ్ డాష్ ద టేబుల్ ఆన్ ద టేబుల్. ఇప్పుడు పప్పీ ఎక్కడ కూర్చుంది? పైన, టేబుల్ పైన కూర్చుంది. నెక్స్ట్ ద పప్పీ సిట్టింగ్ డాష్ ఏ కార్. పప్పీ ఎక్కడ కూర్చుంది? నెక్స్ట్ టైం పప్పీ ఎక్కడ కూర్చుందంటే కారులో కూర్చుంది. ఇన్ పెట్టాలి. ద పప్పీ సిట్టింగ్ ఇన్ ఏ కారు. దెన్ ద పప్పీ శాట్ డాష్ ఏ బైక్. ఇప్పుడు పప్పీ ఎప్పుడు ఎక్కడ కూర్చుంది? బైక్ పైన కూర్చుంది. ఆన్ ఏ బైక్, పైన ఆన్ ఏ బైక్. లేటర్ ద పప్పీ స్లెప్ట్ డాష్ ఏ కాట్. తర్వాత పప్పీ ఎక్కడ పడుకుందంటే అండర్ ఏ కాట్, మంచం కింద పడుకుంది. అండర్ ఏ కాట్. ఈ బొమ్మను గమనించండి. ఈ బొమ్మను గమనించిన తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద గివెన్ ప్యాసేజ్ విత్ కరెక్ట్ ప్రిపోజిషన్స్. కిందనున్న ప్యాసేజ్ని మనం నింపుదాం. దేర్ వర్ 2 బిగ్ ట్రీస్ డాష్ ఏ ఫారెస్ట్. 2 చెట్లు ఎక్కడ ఉన్నాయంటాం? ఫారెస్ట్లో ఉన్నాయంటాం కాబట్టి ఇన్ పెట్టాలి. వన్ డే ఏ టైగర్ డాష్ ఏ ట్రీ. టైగర్ ఎక్కడ కూర్చుంది బొమ్మలో? అండర్ ఏ, చెట్టు క్రింద కూర్చుంది కాబట్టి అండర్ ఏ ట్రీ. అండర్ ఆన్సర్. ఇట్స్ ఆ ఏ మంకీ డాష్ ద ట్రీ. టైగర్ అనేది ఒక కోతిని చూసింది. ఎక్కడ చూసింది? చెట్టు పైన ఉండడాన్ని చూసింది. ద టైగర్ వెయిటెడ్ ఎ లాంగ్ టైమ్ డాష్ ద ట్రీ. టైగర్ అనేది వెయిట్ చేస్తుంది. ఎక్కడ వెయిట్ చేస్తుంది? ట్రీ కింద, చెట్టు కింద వెయిట్ చేస్తుంది కాబట్టి అండర్ ద ట్రీ. బట్ ద మంకీ స్టిల్ శాట్ డాష్ ద ట్రీ. కానీ ఆ మంకీ అంటే కోతి ఇప్పటికీ ఎక్కడ కూర్చుందంటే చెట్టు పైనే కూర్చుంది. ఆన్ ద ట్రీ, చెట్టు పైన కూర్చుంది. ద టైగర్ ఫౌండ్ ఎ కేవ్ డాష్ ద ఫారెస్ట్ అండ్ వెంట్ దేర్. ఇంతలో టైగరు ఒక కేవ్ని గుర్తించింది. అందులోకి ఇన్ ద ఫారెస్ట్, ఆ ఫారెస్ట్లో ఉన్న చిన్న కేవ్ని గమనించింది. అండ్ వెంట్ దేర్, ఆ లోపలికి వెళ్ళిపోయింది. రీడ్ ద ఫాలోయింగ్. ద ర్యాబిట్ ఫౌండ్ ఏ బుక్ ఇన్ ద ఫీల్డ్. ఇట్ షోడ్ ద బుక్ టు ఇట్స్ ఫ్రెండ్స్. ఇట్ సెడ్ లైక్ దిస్. ఒక ర్యాబిట్, ఒక కుందేలు తన పొలంలో ఒక బుక్ని కనుక్కున్నది. దానికి ఒక బుక్ దొరికింది. ఇట్ షోస్ ద బుక్ ఈజ్ ఇట్స్ టు ఫ్రెండ్స్. ఆ బుక్ని ఏమో తన ఫ్రెండ్స్ చెబుతూ ఇట్ సెడ్ లైక్ దిస్ ఏమని చెప్తుందో చూపిస్తూ ఏమని చెప్తుందో కింద చూద్దాం. దిస్ ఈజ్ ఏ బుక్. ఇది ఒక పుస్తకం. ఇట్ ఈజ్ ఏ నోట్ బుక్. ఇది ఒక నోట్ పుస్తకం. దేర్ ఆర్ మెనీ పేజెస్ ఇన్ ద బుక్. ఈ బుక్లో చాలా పేజీలు ఉన్నాయి. ద బుక్ ఈజ్ మేడ్ ఆఫ్ పేపర్స్. ఈ బుక్ ఏమో పేపర్తో తయారు చేయబడుతుంది. ద బుక్ ఈజ్ యూజ్ఫుల్ టు రైట్. బుక్ అనేది రాయడానికి ఉపయోగపడుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్ఫుల్ టు డ్రా పిక్చర్స్. బొమ్మలు గీయడానికి కూడా ఈ బుక్ ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ ఏ బుక్. ఇది ఒక పుస్తకము. ఇట్ ఈజ్ ఏ నోట్ బుక్. ఇది కూడా ఈ పుస్తకం ఏంటంటే ఇది ఒక నోట్ బుక్. దేర్ ఆర్ మెనీ పేజెస్ ఇన్ ద బుక్. ఈ బుక్లో చాలా పేజీలు ఉన్నాయి. ద బుక్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ పేపర్.
ఈ బుక్ అనేది కాగితంతో తయారు చేయబడింది. ద బుక్ ఈజ్ యూజ్ఫుల్ టు రైట్. ఈ బుక్ అనేది రాయడానికి ఉపయోగపడుతుంది. ఇట్ ఆల్సో యూజ్ఫుల్ టు డ్రాపింగ్. పుస్తకాల మీద బొమ్మలు వేయడానికి కూడా ఈ బుక్ ఉపయోగపడుతుంది. ఇమాజిన్ దట్ యూ ఫౌండ్ ఏ మొబైల్ ఫోన్. నౌ రైట్ 4 or 5 సెంటెన్స్ యూజింగ్ ద క్లూస్. కింద క్లూస్ ఉన్నాయి. నీకు ఒక మొబైల్ ఫోన్ దొరికింది. ఆ క్లూస్ ఉపయోగించి లెటర్స్ అంటే వాక్యాలను తయారు చేయండి. దిస్ ఈజ్ ఎ ఫోన్ డాష్ ఫోన్. దిస్ ఈజ్ ఎ మొబైల్ ఫోన్. అక్కడ మనం ఆన్సర్ ఏం రాస్తామంటే దిస్ ఈజ్ ఎ మొబైల్ ఫోన్. దిస్ ఈజ్ ఎ ఫోన్ డాష్ ఫోన్ అంటే మొబైల్ అనేది క్లూ. మనం మొబైల్ని ఉపయోగించి ఒక సెంటెన్స్ తయారు చేయాలి. దిస్ ఈజ్ ఎ మొబైల్ ఫోన్. దేర్ ఆర్ డాష్ ఫ్యూచర్స్ ఇన్ ద ఫోన్. ఫ్యూచర్స్ అనేది క్లూ వర్డ్. మనం ఆ ఫ్యూచర్స్ అనేది ఉపయోగించి మనం సెంటెన్స్ తయారు చేయాలి. దేర్ ఆర్ సో మెనీ ఫ్యూచర్స్ ఇన్ ద ఫోన్. దేర్ ఆర్ సో మెనీ ఫ్యూచర్స్ ఇన్ ద ఫోన్. నెక్స్ట్ వన్, ద మొబైల్ ఈజ్ యూజ్ఫుల్ టు మేక్ కాల్స్. వాడే ఒక సెంటెన్స్ ఇచ్చాడు. టేక్ ఫొటోస్ అనేది క్లూస్ ఇచ్చాడు. పైన సెంటెన్స్ ఉపయోగించి మనము మరొక సెంటెన్స్ తయారు చేద్దాం. ద మొబైల్ ఈజ్ యూజ్ఫుల్ టు టేక్ ఫొటోస్. ద మొబైల్ ఈజ్ యూజ్ఫుల్ టు టేక్ ఫొటోస్. టేక్ ఫొటోస్ అనేది క్లూ కాబట్టి ద మొబైల్ ఈజ్ యూజ్ఫుల్ టు టేక్ ఫొటోస్. ప్లే గేమ్స్ ఇంకో క్లూ. ద మొబైల్ ఈజ్ యూజ్ఫుల్ టు ప్లే గేమ్స్. ద మొబైల్ ఈజ్ యూజ్ఫుల్ టు ప్లే గేమ్స్. మొత్తం టోటల్ ఇంకో వాక్యం తయారు చేయమన్నాడు. ద మొబైల్ ఈజ్ యూజ్ఫుల్ టు రీడ్ బుక్స్ ఆర్ మెటీరియల్స్. ద మొబైల్ ఈజ్ యూజ్ఫుల్ టు రీడ్ బుక్స్ ఆర్ మెటీరియల్స్. ద ర్యాబిట్ గాట్ ఎ మొబైల్ ఫోన్. It dialed the number of the porter. Read the telephonic conversation between the rabbit and the porter. The rabbit got a mobile. ఒక ర్యాబిట్ దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. ఇట్ డైల్ ద నెంబర్ ఆఫ్ పోటర్. ఇదేమో పోటర్కి కాల్ చేసింది. రీడ్ ద టెలిఫోనిక్ కన్వర్సేషన్ బిట్వీన్ ద ర్యాబిట్ అండ్ ద పోటర్. ఆ ర్యాబిట్కి పోటర్ మధ్య ఎటువంటి సంభాషణ జరిగిందో చూద్దాం. ర్యాబిట్ అంటుంది, హలో ఈజ్ ఇట్ ద పోటర్. హలో మీరు పోటరేనా అని అడుగుతుంది. పోటర్ అంటాడు, యాస్ హూ ఈ స్పీకింగ్. అవును నేను పోటర్నే. హూ ఈ స్పీకింగ్. వాట్ యూ వాంట్. నేనే మాట్లాడుతున్నాను అని మీకేం కావాలని పోటర్ అడుగుతున్నారు. ర్యాబిట్, సార్ ఐ ఫర్గాట్ మై నేమ్ ప్లీజ్ హెల్ప్ మీ. ర్యాబిట్ అంటున్నప్పుడు, సార్ నా పేరు మర్చిపోయాను, మీరు సహాయం చేయగలరా అని. అప్పుడు పోటర్ అంటున్నాడు, ఐఎమ్ బిజీ ఇన్ మేకింగ్ పార్ట్స్. నేను కుండలు తయారు చేయడంలో బిజీగా ఉన్నాను అని అంటున్నాడు. మేక్ ఏ కాల్ టు కోబ్లర్. నేను కుండలు తయారు చేయడంలో బిజీగా ఉన్నాను, కోబ్లర్కి కాల్ చేయి అంటాడు. ఓకే. ర్యాబిట్ అంటున్నప్పుడు, ఓకే థ్యాంక్ యూ ధన్యవాదములు, ఐ విల్ కాల్ ద కోబ్లర్. నేను కోబ్లర్కి కాల్ చేస్తానని ర్యాబిట్ అంటుంది. పైన కాన్వర్సేషన్ బట్టి మనం ఒక కాన్వర్సేషన్ డెవలప్ చేద్దాం. నౌ డెవలప్ ఏ కాన్వర్సేషన్ బిట్వీన్ ర్యాబిట్ అండ్ ద కోబ్లర్. ఇప్పుడు మనము ర్యాబిట్కి మరియు కోబ్లర్కి మధ్య ఉన్న కాన్వర్సేషన్ని డెవలప్ చేద్దాం. ర్యాబిట్ అంటుంది, హలో ఈజ్ ఇట్ ద కోబ్లర్. మీరు కోబ్లర్ అని ర్యాబిట్ అడుగుతుంది. కోబ్లర్ అంటాడు, యాస్ హూ ఈ స్పీకింగ్. వాట్ డూ యూ వాంట్. కోబ్లర్ అంటాడు, అవును నేను కోబ్లర్నే, మీకేం కావాలి. ర్యాబిట్ అంటుంది, సార్ ఐ ఫర్గాట్ మై నేమ్ ప్లీజ్ హెల్ప్ మీ. అప్పుడు ర్యాబిట్ అంటుంది, నా నేమ్ మర్చిపోయాను, నా పేరు మర్చిపోయాను, మీరు సహాయం చేయగలరా అని. అప్పుడు కోబ్లర్ అంటాడు, ఐఎమ్ బిజీ ఇన్ మెండింగ్ షూస్. అప్పుడు కోబ్లర్ అంటాడు, ఐఎమ్ బిజీ ఇన్ మెండింగ్ షూస్. నేను షూస్ రిపేర్ చేయడంలో, షూస్ తయారు చేయడంలో బిజీగా ఉన్నాను. మేక్ ఏ కాల్ టు ఫిషర్మ్యాన్. ఫిషర్మ్యాన్కి కాల్ చేయని కోబ్లర్ అంటాడు. అప్పుడు ర్యాబిట్ అంటుంది, ఓకే థ్యాంక్ యూ మీకు ధన్యవాదములు, ఐ విల్ ఆస్క్ ద ఫిషర్మ్యాన్. నేను ఫిషర్మ్యాన్ అడుగుతానని ర్యాబిట్ అంటుంది. లిజన్ టు దిస్ డిస్క్రిప్షన్ రీడ్ బై యువర్ టీచర్. మీ టీచరు కిందనున్న డిస్క్రిప్షన్ చదువుతారు, మీరు వినండి అని అంటున్నారు. కిరణ్ కేమ్ ఫ్రమ్ స్కూల్ ఇన్ ద ఈవినింగ్. హీ వాంటెడ్ ఏ బాల్ టు ప్లే విత్. హీ ఆస్క్డ్ హీ సిస్టర్ ఫర్ ఇట్. షీ గేవ్ హిమ్ ద బాల్. దెన్ కిరణ్ సెడ్, థ్యాంక్ యూ సిస్టర్. ఈ సిస్టర్ రిప్లైడ్, యూ ఆర్ వెల్కమ్. కింద నుండి డిస్క్రిప్షన్ మరోసారి చదువుదాం. కిరణ్ కేమ్ ఫ్రమ్ స్కూల్ ఇన్ ద ఈవినింగ్. కిరణ్ ఏమో సాయంకాలం స్కూల్ దగ్గర నుంచి వచ్చాడు. హీ వాంటెడ్ ఏ బాల్ టు ప్లే విత్. ఆయన ఆడుకోవడానికి ఒక బాల్ కావాలి. ఈ ఆస్క్డ్ ఈ సిస్టర్ ఫర్ ఇట్. అతనేమో తన అక్కకి లేదా చెల్లికి అడిగాడు ఈ బాల్ కోసం. షీ గేవ్ హిమ్ ద బాల్. వాళ్ళ చెల్లి లేదా అక్క ఏమో తనకేమో బాల్ ఇచ్చింది, కిరణ్కి బాల్ ఇచ్చింది. అప్పుడు కిరణ్ ఏమంటున్నాడు, దెన్ కిరణ్ సెడ్. కిరణ్ ఏమంటున్నాడంటే, థ్యాంక్ యూ సిస్టర్, ధన్యవాదములని చెప్తున్నాడు. ఈ సిస్టర్ రిప్లైడ్, యు ఆర్ వెల్కమ్. ఆ సిస్టర్ అంటుంది, వాళ్ళ సిస్టర్ అంటుంది, యు ఆర్ వెల్కమ్, ఓకే పర్వాలేదులే అంటుంది. ఇప్పుడు పైన కాన్వర్సేషన్ బట్టి ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామో చూద్దాం. వీ థ్యాంక్ ఎనీ వన్ వెన్ వీ గెట్ హెల్ప్. వీ యూజ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్స్ ఎలాట్. వీ థ్యాంక్ ఎనీ వన్ దెన్ వీ గెట్ హెల్ప్. ఎవరి దగ్గర నుంచైనా మనము సహాయం తీసుకుంటే వాళ్ళకి
మనం ధన్యవాదాలు చెప్పాలి. అది ఇంగ్లీష్లో మనం ఏమని చెప్తామంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్స్ ఎ లాట్. మరొకసారి వి థ్యాంక్ ఎనీవన్ వెన్ వీ గెట్ హెల్ప్. ఎవరి దగ్గరనైనా మనం సహాయం తీసుకుంటే వీ యూజ్ థ్యాంక్ యూ. ఇంగ్లీష్లో మనం ఏమని చెప్తామంటే థ్యాంక్ యూ అంటాం, థ్యాంక్ యూ సార్ అంటాం, థ్యాంక్ యూ బ్రదర్ అంటాం, థ్యాంక్ యూ సిస్టర్ అంటాం, థ్యాంక్స్ ఎ లాట్ అంటాం, ఎక్సెట్రా. ఇటువంటి వాక్యాలు మనం ఇటువంటి పదాలు మనం ఉపయోగిస్తాం. అటువంటి కొన్ని చూద్దాం. నౌ సే సమ్ సెంటెన్స్ టు ఎక్స్ప్రెస్ థ్యాంక్స్. ధన్యవాదం చెప్పే కొన్ని పదాలన్నీ కింద చూద్దాం, కొన్ని వాక్యాలను చూద్దాం. థ్యాంక్ యూ టీచర్ ఫర్ యువర్ హెల్ప్, థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ యువర్ గిఫ్ట్, డాష్ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ సపోర్ట్, డాష్ ఫర్ యువర్ కేర్, థ్యాంక్ యూ మదర్ ఫర్ యువర్ కేర్, డాష్ స్వీటీ డాష్, థ్యాంక్ యూ స్వీటీ ఫర్ యువర్ లవ్. ఇంకోటి చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్ ఫర్ యువర్, అక్కడ పూర్తిగా డాష్ ఇచ్చారు, థ్యాంక్ యూ ఫ్రెండ్ ఫర్ యువర్ షేరింగ్. ఇటువంటి ధన్యవాదాలు చెప్పే కొన్ని వాక్యాలు లేదా ఎక్స్ప్రెషన్స్. In your lesson, all the persons are busy with their work on their own. They helped the rabbit. We should do our work and help others. Read the following conversation and continue it. In your lesson, మీ పాఠంలో all the persons are busy with their work. వాళ్ళ పనిలో వారు బిజీగా ఉన్నారు అందరూ. They helped the rabbit. మళ్ళీ హెల్ప్ చేశారు కూడా. వీ షుడ్ డూ అవర్ వర్క్ అండ్ హెల్ప్ అదర్స్. మనం కూడా మన పని చేసుకుంటూ ఇతరులకి సహాయం చేయాలి. రీడ్ ద ఫాలోయింగ్ కన్వర్సేషన్ అండ్ ద కంటిన్యూ ఇట్. కింద ఉన్న కాన్వర్సేషన్ చూద్దాం. రహీం అంటున్నాడు యువర్ డ్రెస్ ఈజ్ నీట్. అప్పుడు రమ్య అంటుంది థ్యాంక్ యూ, ఐ వాష్ దెమ్ ఆన్ మై ఓన్. నేను థ్యాంక్ యూ ధన్యవాదములు, ఐ వాష్ దెమ్ ఆన్ మై ఓన్, నా బట్టలు నేనే ఉతుక్కుంటానని రమ్య ఉంటుంది. రహీం అంటున్నాడు మీ టూ, నేను కూడాను. రమ్య అంటుందా ఐ వాష్ మై ప్లేట్ అండ్ గ్లాస్, నా ప్లేట్ని నా గ్లాస్ని నేనే కడుక్కుంటాను, నేనే తోముకుంటానని రమ్య అంటుంది. రహీం అంటున్నాడు మీ టూ, నేను కూడా నా ప్లేట్ని నేనే కడుక్కుంటాను, గ్లాసును కూడా నేనే శుభ్రం చేసుకుంటానని రహీం అంటున్నాడు. అప్పుడు రమ్య అంటుంది ఐ క్లీన్ మై రూమ్, నా రూమ్ని నేనే క్లీన్ చేసుకుంటాను, నా రూమ్ని నేనే శుభ్రం చేసుకుంటాను అంటుంది రమ్య. రహీం అంటాడు మీ టూ, నేను కూడా నా రూమ్ని నేనే శుభ్రం చేసుకుంటాను అంటాడు రహీం. అప్పుడు రమ్య అంటుంది హూ హెల్ప్ యూ ఇన్ గెటింగ్ రెడీ టు స్కూల్, నువ్వు స్కూల్కి బయలుదేరడానికి ఎవరు హెల్ప్ చేస్తారంటే రహీం అంటాడు ఆన్ మై ఓన్, నామన నేనే రెడీ అవుతానని రహీం అంటున్నాడు. రమ్య అంటుంది అప్పుడు గుడ్, వన్ షుడ్ డూ వన్స్ వర్క్. రమ్య ఉంటుంది అప్పుడు గుడ్ మంచిది, ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలని. యువర్ టీచర్ విల్ రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్, రిపీట్ ఆఫ్టర్ యువర్ టీచర్. మీ టీచర్, మీ ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు కింద ఉన్న పదాలను చదువుతారు. ఆవిడ చదివిన తర్వాత మీరు వెనక నుంచి చదవండి. మౌల్డ్, సోక్, నోట్, స్టోన్, బోట్, బోన్, క్లోజ్, ఫ్లోట్, హోమ్, ఓన్, వాషన్. మౌల్డ్, సోక్, నోట్, స్టోన్, బోట్, బోన్, క్లోజ్, ఫ్లోట్, హోమ్, ఓన్, వాషన్. ఇప్పుడు పోయం చూద్దాం. పోయం ద వీల్స్ ఆన్ ది బస్, బస్సు యొక్క చక్రాలు. ద వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్, round and round, round and round. The wheels on the bus go round and round, round and round all day long. The wheels on the bus, బస్ యొక్క చక్రాలను చూద్దాం. బస్సు యొక్క చక్రాలు. ఓకే. The wheels on the bus go round and round, round and round, round and round. బస్సు యొక్క చక్రాలేమో గుండ్రంగా తిరుగుతూ 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 మళ్ళీ తిరుగుతూ ఉన్నాయి. ద వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ ఆల్ డే లాంగ్. రోజు మొత్తం బస్సు యొక్క చక్రాలు తిరుగుతూ తిరుగుతూ ఉన్నాయి. ద ఇంజిన్ ఆన్ ద ట్రైన్ గోస్ చుక్ 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 చుక్. ద ఇంజిన్ ఆన్ ద ట్రైన్ గోస్ చుక్ 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 ఆల్ డే లాంగ్. ద ఇంజిన్ యొక్క ట్రైన్ ఇంజిను రోజు మొత్తం చుక్ 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 అని పరిగెడుతూ ఉంది. ఆల్ డే లాంగ్ రోజు మొత్తం పరిగెడుతూ ఉంది. ద బెల్ ఆన్ ద బైసికల్ గోస్ ట్రింగ్ 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 ట్రింగ్. ద బెల్ ఆన్ ది బైసికల్ గోస్ ట్రింగ్ 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 ఆల్ డే లాంగ్. మన సైకిల్ యొక్క గంటేమో ట్రింగ్ ట్రింగ్ అని టింగ్ టింగ్ అని మోగుతూ ఉంది. అది ఎలా మోగుతుందంటే రోజు మొత్తం మోగుతూనే ఉంది. ద వీల్స్ ఆన్ ది బస్ పోయం ఈజ్ రిటన్ బై వెర్నా హిల్స్. ద వీల్స్ ఆన్ ది పోయం, ద వీల్స్ ఆన్ ది బస్ పోయం ఈజ్ రిటన్ బై, వీల్స్ ఆన్ ది బస్ పోయం ఎవరు రచించారంటే వెర్నా హిల్స్. Match the following. Here are some vehicles and the sounds they make. Match the vehicles with their corresponding sounds. One is done for you. ఇక్కడ కిందనున్న కొన్ని వెహికల్స్
అంటే వాహనాలు ఇచ్చారు, అవి ఎలా సౌండ్ చేస్తాయి కూడా ఇచ్చారు, వాటిని మ్యాచ్ చేయండి అంటున్నారు. బస్సు ఏమని అంటుంది, పూం పూ అంటుంది బస్సు. ట్రైన్ ఏముంటుందంటే చుక్ చుక్ అంటుంది. బైసికల్ ఏముంటుందంటే ట్రింగ్ ట్రింగ్ అంటుంది. జీప్ ఏముంటుందంటే అంటుంది. కార్ ఏమో పీ పీ అంటుంది. కార్ ఏముంటుంది, పీ పీ అంటుంది. బస్సు ఏముంటుందంటే పూం పూ అంటుంది. ట్రైన్ ఏమో చుక్ చుక్ అంటుంది. బైసికల్ ఏమో ట్రింగ్ ట్రింగ్ అంటుంది, బెల్ కొడుతుంది. జీప్ ఏమో ఊమ్ ఊమ్ అంటుంది. కార్ ఏమో పీ పీ అని ఉంటుంది. థ్యాంక్ యూ.